యుద్ధం ప్రభావం ఇప్పుడు భారత్‌లోని వివిధ రంగాలపై ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అయితే ఎక్కువగా చూసుకుంటే సముద్రం గుండా కొనసాగే మత్స్య సంపదపై ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. అందులో ముఖ్యంగా చూసుకుంటే తూర్పు తీరంలో ఈరోజు చూసుకుంటే దక్షిణ భారతదేశంలోనే విశాఖ నుంచి కొన్ని వేల టన్నులు వేరు వేరు దేశాలకు కూడా ఎగుమతవుతున్న పరిస్థితి. ఈ దశలో ఏ రకంగా యుద్ధ ప్రభావం ఉంది అన్న విషయంపై మనతో మాట్లాడడానికి ఈస్ట్ కోస్ట్ మెకనైజ్డ్ అసోసియేషన్ అధ్యక్షులు జానకిరామ్ ఉన్నారు. జానకిరామ్ గారు, చూడండి, అంటే వాతావరణంపై ప్రభావం చూపిస్తుంది. డిఫరెంట్ సెక్టర్ల మీద ఈ యుద్ధం ప్రభావం నెమ్మదిగా కనిపిస్తుంది. ప్రధానంగా ఈ మత్స్య సంపద ఎక్స్‌పోర్ట్స్ ఇంపాక్ట్ ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? ఇది మిడిల్ ఈస్ట్‌లో వార్ జరగడం వల్ల దీని ప్రభావం అయితే ఈ మా మత్స్య పరిశ్రమ మీద కూడా పడిందని చెప్పాలండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 8,000 నుంచి 10,000 కంటైనర్స్ మిడిల్ ఈస్ట్ వార్ వలన వెనక్కి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఫెసిలిటేట్ చేయడం కోసం కూడా విశాఖ కంటైనర్ దగ్గర అంత ప్లేస్ లేదు. దానివల్ల ఏంటి విశాఖ పోర్ట్ అథారిటీకి వీళ్ళు లెటర్ కూడా రాయడం జరిగింది. వీళ్ళన్నీ ఈ కంటైనర్స్ని ఫెసిలిటేట్ చేయండి, ఎక్కడో దగ్గర కొద్ది రోజులైనా యుద్ధం ఆగినంత వరకు ఉంచడం కోసం అని చెప్పి. బట్ ఇవన్నీ కూడా హైలీ పరిషబుల్, అంటే వేగంగా పాడైపోయేటువంటి మెటీరియల్స్ కాబట్టి ఈ మత్స్యోత్పత్తులు కోల్డ్ స్టోరేజ్లోనే ఉండాలి. ఈ స్టోరేజ్ సిస్టమ్ అనేది మీ కంటైనర్స్లో ఎంతవరకు ఉంటుందో తెలియదు. ఒకవేళ ఇవి కానీ చెడిపోయినట్లయితే ఇది ఈ ప్రాసెసింగ్ యూనిట్స్, ఎక్స్పోర్టర్స్ మీద చాలా పెద్ద ప్రభావం చూపిస్తుంది. దాంతోపాటు ఆ ప్రభావం మత్స్యకారులు, మత్స్య పరిశ్రమ పైన కూడా పడుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ దసరా నుంచి ఈ బ్యాన్ పీరియడ్ ఏదైతే ఉందో ఏప్రిల్ 15 స్టార్ట్ అయ్యే బ్యాన్ పీరియడ్ వరకు మధ్యలోని టోనా ఫిషింగ్ ఎక్కువ విశాఖపట్నం నుంచి, కాకినాడ నుంచి ప్రధానంగా ఈ ఫిషింగ్ బోట్లు అన్నీ కూడా దాదాపుగా 2-3 వేల ఫిషింగ్ బోట్లు ఈ టోనా ఫిషింగ్కి వెళ్తాయి. వీళ్ళు అప్ టు బంగ్లాదేశ్ బోర్డర్ వరకు వెళ్ళి చాలా రిస్క్తో ఫిషింగ్ చేస్తారు, ప్రాణాలు తెగించి. మరి ఇటువంటి తెచ్చినటువంటి మెటీరియల్కి ఇప్పుడు రేటు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది మనకు. ప్రధానంగా ఎందుకంటే ఈ యుద్ధ ప్రభావం దీని మీద ఉంటుందంటే ఈ ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి, యూరోప్ కంట్రీస్కి ఎక్కువగా పంపిస్తుంటారు. హై క్వాలిటీ మెటీరియల్ మాత్రమే జపాన్ లాంటి దేశాలకి వెళ్తుంది, కానీ ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి, యూరోప్ కంట్రీస్కి ఈ స్టేట్ ఆఫ్ హార్మోజ్ నుంచి, రెడ్ సీ నుంచి, సూయజ్ కెనాల్ నుంచి ఎక్కువగా ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. బట్ ఏంటంటే అదే ప్రాంతంలోని అదే దేశాలపైన యుద్ధం తాలూకా ప్రభావం ఎక్కువగా, దాడులు జరగడం, ఈ ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల ఈ షిప్స్ ఏమవుతాయనే ఉద్దేశంతో, భయంతో ఇవన్నీ కూడా వెనక్కి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఓకే, చూడండి, ప్రధానంగా ఇప్పుడు యుద్ధం అనేది ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ మధ్య జరుగుతుంది. కానీ అరబ్ కంట్రీస్ మీద కూడా ఇప్పుడు యుఎస్ బేసెస్ అక్కడ ఉన్నాయని అక్కడ కూడా అటాక్ చేస్తున్నారు. ఎక్కువగా ఇక్కడ ఉన్న ఏ ఫిష్ ఎక్కువగా అక్కడ ఎక్స్పోర్ట్ అయ్యే పరిస్థితి? ఏ రకమైన ఫిష్ అక్కడికి ఎక్కువగా పంపిస్తుంటారు? మనకి ఎక్స్పోర్టింగ్లోని ప్రధానంగా టూనా ఫిష్ ఎక్కువగా వెళ్తుందండి. దాంతోపాటు ష్రింప్ కూడా ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతుంటుంది. దీన్ని ఏంటంటే ఏదైతే దుబాయ్, యుఏఈ ఉన్నాయో వీటితో పాటు ఒమాన్, ఖతారు, టునీషియా, ఇవన్నిటిని కూడా ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్నిటికీ కూడా ఎక్స్పోర్ట్స్ ఈ టూనా బాగానే ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తారు వాళ్ళు. సో ఈ ప్రభావము మెరైన్ ఎక్స్పోర్ట్స్ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. యూఎస్కి వెళ్ళే వాళ్ళకి, యూఎస్కి ఎక్కువగా ఈ ష్రింప్ ఎక్కువగా వెళ్తుంది. బట్ ఏంటంటే దానికి కూడా వెళ్ళడానికి ఇదే దారి కాబట్టి చుట్టూ తిరిగి, ఆఫ్రికా చుట్టూ తిరిగి వెళ్ళటం వల్ల టారిఫ్స్ వాళ్ళకి కూడా ఈ ఫ్రైట్ ఛార్జెస్, ప్రయాణ ఖర్చులు చాలా ఎక్కువగా అయిపోయే పరిస్థితుంది. ఇప్పుడు వెనక్కి వస్తున్న కంటైనర్స్కి అయితే ఒక్కొక్క కంటైనర్కి $4,000 వరకు ఛార్జెస్ చెల్లించాలని చెప్పేసి చెప్తున్నారు. $4,000 అంటే ఒక్కొక్క కంటైనర్కి 3,80,000 వరకు ఛార్జెస్ అవుతాయి. అసలు అంత ఆదాయమే ఉండదు ప్రాసెసింగ్ యూనిట్లు వాళ్ళకి. సో మరి వాళ్ళు చాలా వరకు లాస్ అయిపోతారు. దీనికి ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంపాడాకి సపోర్ట్ చేయాలి. ఎంపాడాకి సపోర్ట్ చేస్తే ఎంపాడా ఈ ఏదైతే ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయో ఈ క్రైసిస్ టైంలో వాళ్ళని ఆదుకోవడానికి ఎంతో కొంత అవకాశం ఉంటుంది. మా భయం ఏంటంటే ఈ ఫ్యూయల్ ఛార్జెస్ పెరిగిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు జరుగుతుందంతా కూడా ఆయిల్ వారే. ఈ ఆయిల్ వార్ జరగడం వల్ల ఆల్రెడీ దీని తాలూకా ఇంపాక్ట్ ఇండస్ట్రియల్ ఆయిల్స్ మీద ఆల్రెడీ ఉంది. మనకేంటంటే డొమెస్టిక్ ఆయిల్స్ ఏవైతే పెట్రోల్, ఈ డీజిల్ రేట్ల మీద ప్రస్తుతానికి లేదు. ఎందుకంటే నిల్వలు ఉన్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా ఇండస్ట్రియల్ ఫ్యూల్స్ మీద రేట్లు పెంచేస్తున్నారు, పెరిగిపోయి ఉన్నాయి ఆల్రెడీ. ఆ ఇంపాక్ట్ అయితే ఇండస్ట్రీస్ మీద పడింది ఆల్రెడీ. అది ఏంటంటే ఈ సాధారణ ప్రజల మీద కూడా పడే పరిస్థితి ప్రస్తుతం ఈ యుద్ధం వల్ల భయపడుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా మాకు ఇంధనం ఏంటంటే ఇవే డీజిల్ ఎక్కువగా యూజ్ చేస్తాము. ఆల్టర్నేట్ ఫ్యూయల్స్గా రీసైకిల్డ్ ఆయిల్స్ కూడా, ఎందుకంటే డీజిల్ రేట్ కూడా పెరిగిపోవడంతో రీసైకిల్డ్ ఆయిల్స్ కూడా యూజ్ చేసి బోట్లు తిప్పుతున్న పరిస్థితి ఉంది. సో ఈ రేట్లు కూడా ఆల్రెడీ పెరిగిపోయినాయి. సో ఈ డీజిల్ రేట్లు కూడా గవర్నమెంట్ పెంచేస్తే కనుక మేము ఇంక బోట్లు తిప్పే పరిస్థితి లేదు. ఆ భయం అయితే, ఆ యుద్ధ భయం అయితే మా మీద చాలా ఎక్కువగా ఉంది. గవర్నమెంట్ దీని మీద
సరైన చర్యలు తీసుకొని మాకు సబ్సిడీస్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అదేవిధంగా ఇంటర్నేషనల్ డయాస్లో కూడా ఈ వాయిని వినిపించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మన భారతదేశంలోని మత్స్య పరిశ్రమకి ఎటువంటి సబ్సిడీస్ ఇవ్వవలసిన అవసరం లేదు అని చెప్పి 110 దేశాలు WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సమ్మిట్లోని సంతకాలు చేశాయి, అభివృద్ధి చెందిన దేశాలు. ఎందుకంటే ఈ మెరైన్ ఎక్స్పోర్ట్స్ కావచ్చు, ఆక్వా ఎక్స్పోర్ట్స్లోని, సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్లోని భారతదేశం కూడా ప్రధాన భూమిక అభివృద్ధి చెందిన దేశాలతో పాటు సమానంగా ఎక్స్పోర్ట్ చేస్తుంది. కాబట్టి ఈ సీ ఫుడ్ ఎక్స్పోర్ట్ సంబంధించి ఎటువంటి సబ్సిడీస్ కూడా ఏదైతే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో, ఎటువంటి ప్రపంచ బ్యాంకులు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇవ్వద్దు అనేది ఒక అగ్రిమెంట్ కూడా చేయడం జరిగింది. దాని తాలూకు ఇంపాక్ట్ కూడా ఉంటుంది. 2024లో మేము కూడా అబుదాబిలో సమిట్కి నేను కూడా NGO తరఫున పార్టిసిపేట్ చేసి మా తాలూకు మేము ఇంకా మోడరైజ్డ్ అయితే అవ్వలేదు, ఓన్లీ మెకనైజ్డ్ అయ్యాం అంతే తప్ప చిన్న చిన్న బోట్లతో సబ్సిడీస్తో మేము బోట్లను తిప్పుకుంటున్నాము. కాబట్టి గవర్నమెంట్ తాలూకు ప్రోత్సాహం మనకు ఖచ్చితంగా అవసరం ఉందని చెప్పి మా వాణ్ణి వినిపించి ఈ సబ్సిడీస్ని ఎన్హాన్స్ చేసే విధంగా మేము కృషి చేయడం జరిగింది. ప్రస్తుతానికి నడుస్తుంది. ఈ 2026 సంవత్సరానికి సంబంధించి ఆఫ్రికాలో కెమెరాన్ సిటీలోని 24వ తేదీ నుంచి మార్చి 24 నుంచి కూడా సమిట్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ తాలూకా సమిట్ జరుగుతుంది. దాంట్లోని మన భారతదేశం నుంచి కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు కూడా అటెండ్ అవుతున్నారు. సో ఆ పీయూష్ గోయల్ గారు ఎందుకంటే NGOస్కి ప్రస్తుతానికి యుద్ధం వల్ల అనుమతి ఇవ్వలేదు కాబట్టి భారత ప్రభుత్వమే మా వాయిస్ని కూడా వినిపించవలసిన అవసరము ఇంటర్నేషనల్ డయాస్ మీద ఉంది. అప్పుడు మాత్రమే సబ్సిడీస్ వస్తాయి. సబ్సిడీస్ వస్తేనే బోట్లు తిరిగే పరిస్థితి ఉంటుంది. ప్రాసెసింగ్ యూనిట్ల దగ్గర నుంచి ఐస్ ఫ్యాక్టరీస్ వరకు అందరికీ కూడా ఆ సబ్సిడీస్ ఆధారం. ఇప్పుడు భారత ప్రభుత్వం ఇస్తుందంటే ఆ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ తీసుకున్న నిర్ణయాలు బట్టే భారత ప్రభుత్వం కూడా ఈ సబ్సిడీస్ ఇస్తుంది. సో దీన్ని మీరు చూడండి, ఇంతకుముందు ఇరాక్ యుద్ధం వచ్చింది, ఉక్రెయిన్ యుద్ధం, ఇంతకుముందు కూడా చాలా వార్స్ జరిగాయి. ఇప్పటికి ఏమైనా ఇంపాక్ట్ అంటే భిన్నంగా మీ ఇండస్ట్రీ మీద దీని ప్రభావం పడే పరిస్థితి కనిపిస్తుంది అంటారు? గతంలోని ట్రంప్ టారిఫ్స్, వెనిజులా యుద్ధము మనకు అంతా తెలిసిన విషయమే. ట్రంప్ 18% ఈ ఓన్లీ మెరైన్ ఎక్స్పోర్ట్స్ మీద, సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ మీద విధించాడు. అప్పుడే చాలా హై హిట్ తగిలింది ఇండస్ట్రీకి. అప్పుడే మన భారత ప్రభుత్వం కావచ్చు, ఆ ఏపీ ప్రభుత్వము కూడా డొమెస్టిక్ కన్జంప్షన్ పెంచుతాము అంటే దేశీయంగా ఆహార అలవాట్లను మార్చే విధంగా ప్రోత్సహిస్తాము, ఎక్కువ మంది ఈ సీ ఫుడ్ తినే విధంగా ప్రోత్సహిస్తామని చెప్పడం జరిగింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఈ విధంగా ఆలోచన చేసి డొమెస్టిక్ కన్జంప్షన్ అనేది పెంచాలి. పెంచినప్పుడు మాత్రమే ఎలాంటివి ఏదైనా ఈ యుద్ధాల కారణంగా కావచ్చు, వేరే అంటే విదేశాంగ ఒప్పందాల వల్ల కావచ్చు, ఏదైనా ఇబ్బందులు జరిగేటప్పుడు ఈ సీ ఫుడ్ ఇండస్ట్రీకి ప్రోత్సాహంగా భారత ప్రభుత్వం కావచ్చు, స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఆదుకునే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఆయిల్ రేట్లు పెరిగిపోతానని భయం అయితే ఉంది. యుద్ధం తాలూకా ప్రభావం అయితే ఈ మెరైన్ సెక్టార్ మీద కూడా ఖచ్చితంగా ఉందని చెప్పాలి. మరి యుద్ధం తాలూకా తీరు ఏ విధంగా వెళ్తుందని ఎవరూ చెప్పలేకపోతున్నారు. బట్ దీని తాలూకా ప్రభావం అయితే చాలా పెద్ద స్థాయిలో ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇది ఏదైతే ఈస్ట్ కోస్ట్ మెరైన్ సంబంధించిన బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ జానకిరామ్ మాటలు బట్టి ఈరోజు యుద్ధం ప్రభావం అన్ని సెక్టర్ల మీద ఉంది. అయితే ఎక్కువగా పశ్చిమ ఆసియా దేశాలకు సంబంధించిన అంశంలో భాగంగా ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇప్పటికే మత్స్య సంపదకు సంబంధించి కొంత ట్రేడింగ్ వ్యవహారంపై కొన్ని రాయితీలు గతంలో ఇచ్చిన పరిస్థితి ఉంది. అవన్నీ కూడా ఎత్తివేస్తూ ఈరోజు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఈ దశలో ఇప్పుడు యుద్ధం రావడం, యుద్ధం ప్రభావం కూడా అన్ని ప్రాంతాలపై ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే దక్షిణ భారతదేశంలో విశాఖ పరిసరాలపై ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే కంటైనర్లు దాదాపు 10,000 కంటైనర్లు తిరిగి భారత్ వైపు వస్తున్న దశలో వాటిని ఎక్కడ ఏర్పాటు చేయాలి, ఎక్కడ ఉంచాలనే అంశంపై కూడా చాలా వరకు అనుమానాలు, భయం ఉన్న పరిస్థితి నేపథ్యాన తాజా పరిస్థితి నుంచి మత్స్యకారులు అలాగే యజమానులు బయటపడడానికి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోవాలని జానకిరామ్ సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, విశాఖపట్నం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.